హాయ్ డియర్ వ్యూయర్స్, వెల్కమ్ టు ది డ్రీమ్ వారియర్స్ అకాడమీ. ఈరోజు మనం ఈ వీడియోలో అతి ముఖ్యమైన అంశాన్ని డిస్కస్ చేయబోతున్నాం. మీరు ఇక్కడ స్క్రీన్ చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది. సో మనకు టీఎస్పీఎస్సి గ్రూప్ 4 ఎగ్జాము మనకు జూలై 1 రోజు ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. సో దీనికి సంబంధించి అభ్యర్థులకు నా యొక్క ప్రయత్నం మేరకు, నా యొక్క శక్తి మేరకు కొన్ని సలహాలు సూచనలు ఇవ్వదలుచుకున్నాను. అంటే ఏ రకంగా అంటే పరీక్ష తేదీ ముందు రోజు వరకు పాటించాల్సిన సూచనలు, పరీక్షకు ముందు రోజు ఎలా ఉండాలి, పరీక్ష రోజు ఎలా ఉండాలి, పరీక్ష అటెంప్ట్ చేసే విధానం. సో ఇవన్నిటిని కూడా సమగ్రంగా వివరిస్తాను. మీకు ఇది చాలా యూస్ఫుల్ అవుతుందని కూడా ఆశిస్తున్నాను. అలాగే ఈ యొక్క వీడియో ఎక్స్ప్లెయిన్ చేసే కన్నా ముందు అభ్యర్థులందరికీ ఒక చిన్న విషయము. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో కనుక మీరు జాయిన్ అయితే మన తెలంగాణ కల్చర్కి సంబంధించినటువంటి నేను రాసినటువంటి ఆర్టికల్స్ కావచ్చు, తెలంగాణ కల్చర్కి సంబంధించి నేను ప్రిపేర్ చేసినటువంటి క్వశ్చన్స్ కావచ్చు, అలాగే తెలంగాణ నూతన సచివాలయము, మన అంబేద్కర్ ఎత్తైన విగ్రహము, అలాగే తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నానికి సంబంధించిన డీటెయిల్ పీడిఎఫ్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. వాటితో పాటు లేటెస్ట్గా టీఎస్పీఎస్సి కండక్ట్ చేసినటువంటి ఏడబ్ల్యూ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కావచ్చు, ఏడబ్ల్యూ మెకానికల్ ఇంజనీరింగ్ కావచ్చు, డ్రగ్ ఇన్స్పెక్టర్, అగ్రికల్చర్ ఆఫీసర్, వీటన్నిటికి సంబంధించిన మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ కీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో మీకుంది. అవి ఎందుకంటే ఇక్కడ నేను వీడియోలో చెప్పేటప్పుడు అవి మనకు వస్తాయి, ఆ ఐటమ్స్ ఇక్కడ కనబడతాయి కాబట్టి. సో మరి మీరు ఎక్కడ వెతుక్కోకుండా మీ సౌకర్యార్థం మీరు ఆ టెలిగ్రామ్లో కనుక జాయిన్ అయితే, మీరు అందులో ఫైల్ సెక్షన్ కనుక వెళ్ళినట్టయితే మీరు వాటిని డౌన్లోడ్ చేసి చదువుకోవచ్చు. ఓకేనా? ఇక అసలు విషయంలోకి వెళ్దాం. ఏమని చెప్తున్నాం ఇక్కడ? పరీక్ష తేదీ ముందు రోజు వరకు పాటించాల్సిన సూచనలు. అదేందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏముంటుందంటే, అందరి దగ్గర కూడా మేము సిలబస్ కంప్లీట్ చేయలేదు అని చెప్పేసి ఎక్కువ టెన్షన్ పడతారు. సో ఇక మనం చూసుకున్నట్టయితే ఉన్నదే వారం రోజులు. ఇప్పుడు నువ్వు టెన్షన్ పడడం వల్ల ఏదైతే చేయాల్సింది ఉంటుందో అది చేయలేవు నువ్వు. సో కాబట్టి టెన్షన్ పడడం అనేది మానేయండి. సో మరి ఏం చేయాలంటే, మీరు ఇప్పటి వరకు ఎంతైతే సిలబస్ కంప్లీట్ చేశారో దానికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్, ముఖ్యమైన అంశాలను రివైజన్ చేయండి. ఓకేనా? అలాగే వీటితో పాటు వీలైతే ఇటీవల టీఎస్పీఎస్సి నిర్వహించిన జనరల్ స్టడీస్ పేపర్స్ చూడండి. ఇంతకుముందుకే నేను మెన్షన్ చేయడం జరిగింది ఏమేం పేపర్లు ఇటీవల ఆన్లైన్ మోడ్లో టీఎస్పీఎస్సి కండక్ట్ చేసింది అనేది. ఆ జనరల్ స్టడీస్ పేపర్ని కనుక మీరు చూసినట్టయితే ఆ సిలబస్ ఇప్పుడు మనం రాయబోయేటువంటి గ్రూప్ 4 జనరల్ స్టడీస్ సిలబస్ కూడా దాదాపు సమానంగా ఉంటుంది. ఒక అర్థమెటిక్ అండ్ రీజనింగ్ పేపర్ 1లో తప్ప అన్ని టాపిక్స్ సేమ్ ఉంటాయి. కాబట్టి మీకు క్వశ్చన్లు ఇటీవల ఎలా అడిగాడు, ఏం అడుగుతున్నాడు, ఎంత స్టాండర్డ్ వరకు అడుగుతున్నాడు అనేది మీకు ఒక అజంప్షన్ అనేది వస్తుంది. సో దాని ద్వారా మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా? ఆ క్వశ్చన్ చూసి మళ్ళా లెంతీగా ఉంటే షార్ట్ ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. అంటే ఎగ్జామ్ పేపర్లో నువ్వు వెళ్ళి ఎగ్జామ్ పేపర్ను చూసే కన్నా ముందే ఒకసారి ప్రీవియస్ చూసుకున్నట్టయితే నీకు ఒక అలవాటు అవుతుంది. రేపు పొద్దున పేపర్ ఇట్లా వచ్చే అవకాశం ఉందని చెప్పడానికి మాత్రమే ఈ యొక్క టాస్క్. ఇకపోతే పేపర్ 1కి సంబంధించిన అత్యధిక స్కోర్ చేసేటువంటి సబ్జెక్టులు, ఇది ఓన్లీ ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్. అంటే బేస్డ్ ఆన్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మనము ఏ సబ్జెక్ట్స్ కనుక చదివినట్టయితే, మనము రివిజన్ చేసినట్టయితే పేపర్ 1లో మనము అత్యధిక స్కోర్ చేసే అవకాశం ఉందంటే పాలిటీ. సో దాదాపుగా 30+ మార్క్స్ వచ్చాయి ప్రీవియస్ పేపర్లో, కాబట్టి పాలిటీ. అలాగే తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్ ఉద్యమ చరిత్ర, తెలంగాణ కల్చర్, తెలంగాణ పాలసీస్ అండ్ స్కీమ్స్. పాలసీస్ వేరు, స్కీమ్స్ వేరు. స్కీమ్స్ అంటే మనకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఓకేనా, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్, ఇటువంటి అన్నిటి స్కీమ్. పాలసీస్ అంటే మనకు తెలంగాణ కూల్ రూఫ్ పాలసీ, తెలంగాణ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ, తెలంగాణ అపరల్ పాలసీ, వీటన్నిటిని కూడా పాలసీస్ అంటాం. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ పాలసీ. ఓకేనా? సో అలాగే కరెంట్ అఫైర్స్. ముందుగా కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు తెలంగాణ స్టేట్ కరెంట్ అఫైర్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి రివిజన్ చేసేటప్పుడు. సో అవి ఎందుకంటే క్యాచ్గా ఈజీగా ఉంటాయి కాబట్టి మనము చదువుకుంటున్నప్పుడు కరెంట్ అఫైర్స్ ఇది టఫ్ ఉంది, అయ్యో నేను గుర్తుపెట్టుకోలేకపోతున్నా ఈ మూమెంట్లో అని చెప్పేసి ఆ బాధ ఉండదు. ఇది చదివే ప్రయత్నంతో స్టార్ట్ చేయండి కరెంట్ అఫైర్స్. సో ఇట్లా ఇవి మనకు ఎక్కువ స్కోర్ చేసేటువంటి అంశాలు. దాదాపు ఇక్కడ మెన్షన్ చేసినటువంటి అన్ని సబ్జెక్టులు కనుక మీరు చదివినట్టయితే ఈజీగా 70+ మార్క్స్ మీకు అందుబాటులో ఉంటాయి. మీ కాన్ఫిడెంట్గా మీ జేబులో ఉంటాయి. ఇవన్నీ కూడా రివిజన్ చేయడానికి టాప్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ని ఇక్కడ పెట్టడం జరిగింది.
ఇక పోతే ఈ వారం రోజుల్లో మన మైండ్ అనేది కొద్దిగా ఆగమవుతుంటుంది, టెన్షన్ పడుతుంటాము, ఒత్తిడికి గురవుతుంటాం. ఇవన్నీ కూడా సహజంగా అందరికీ జరిగేటువంటి విషయాలే. కాబట్టి మీ మైండ్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తే అంతవరకే చదివే ప్రయత్నం చేయండి. ఎక్కువ మైండ్కు పని చెప్పకండి. ఎందుకంటే మైండ్ని యాక్సెప్ట్ చేసి తర్వాత ఇంకేదన్నా అయితే మనం చదవాల్సింది చదవలేము. కాబట్టి మైండ్కు ఎంతవరకు ఎక్కితే అంతవరకే చదివే ప్రయత్నం చేయండి. గంటకు ఒకసారి 2 అవర్స్కి ఒకసారి 5-10 నిమిషాలు రిలాక్స్ అయ్యే ప్రయత్నం చేయండి. ఓకేనా? అలాగే ఈ రివిజన్ చేసే టైంలో స్పెసిఫిక్గా అవర్లీ బేస్డ్ టార్గెట్స్ పెట్టుకోండి. ఎలా అంటే ఈ 2 అవర్స్లో నేను పాలిటీలో ఎవల్యూషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ఓకేనా, ఆర్టికల్స్, ఇంపార్టెంట్ ప్రైమరీ రైట్స్, ఓకేనా, ఆది సూత్రాలు ముఖ్యమైనవి, ఇవన్నీ కూడా రివిజన్ చేస్తాను ఈ 2 అవర్స్లో. ఓకేనా? ఇవి రివిజన్ చేయాలంటే మీ దగ్గర ఆల్రెడీ షార్ట్ నోట్స్ కానీ అండర్లైన్ చేసుకున్న పాయింట్లు కానీ ఉంటే చాలా సులభం అవుతుంది. అట్లా అవర్లీ బేస్డ్ టార్గెట్స్ పెట్టుకొని మీరు కంప్లీట్ చేసే ప్రయత్నం చేయండి రివిజన్. మీకు వితిన్ ఆ పెట్టుకున్న అవర్స్ లోపల కంప్లీట్ కాకపోతే ఏం టెన్షన్ పడకండి. కొద్దిగా అటో ఇటో మీకు ఏంటంటే నేను ఇంత చదవాలా, ఇదన్నీ సబ్జెక్టులు ఇప్పుడే కంప్లీట్ చేయాలా అని అంటే మనం కొద్దిగా టెన్షన్ పడతాం. కాబట్టి ఆ చదివే విధాన్ని పార్ట్స్గా విడగొట్టుకుంటే పార్ట్స్ వైజ్ చదువుకుంటూ పోతే మనకు కొద్దిగా సింపుల్ అవుతుంది. కాబట్టి ఈ టెక్నిక్ చెప్పడం జరుగుతుంది. ఇకపోతే నెక్స్ట్ పేపర్ 2కి సంబంధించి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ లేటెస్ట్ ప్రీవియస్ పేపర్స్ అంటున్నాను. ఓకేనా? లేటెస్ట్ ప్రీవియస్ పేపర్స్ అంటే ఏముంటాయండి? ఇటీవల మన తెలంగాణలో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ జరిగాయి. వాటితో పాటు ఇంకా ఈ పోలీస్ సంబంధించిన ఐటీ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో కూడా ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎస్ఐ అండ్ పీసీ ఇటీవల నిర్వహించినవి కనుక ఉంటే వాటిలో వచ్చిన అర్థమెటిక్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కాలం మారుతున్న కొద్దీ ప్రశ్నల యొక్క సరళి అని కూడా మారుతుంటుంది. కాబట్టి ఇటీవల కాలంలో వచ్చిన అర్థమెటిక్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ కూడా అదే లెవెల్లో అదే ట్రెండ్లో మనకు గ్రూప్ 4లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు అందుబాటులో ఉంటే ఎస్ఐ అండ్ పీసీ పేపర్స్, తెలంగాణ స్టేట్ అండ్ ఏపీ స్టేట్కి సంబంధించిన లేటెస్ట్ ప్రీవియస్ పేపర్స్ చూసుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా? అలాగే టాపిక్ వైజ్ అర్థమెటిక్లో కానీ రీజనింగ్లో కానీ టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ మోడల్స్ ఒకసారి చూసుకోండి. ఎందుకంటే కొన్ని మోడల్స్ మనకు చూడగానే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ టైంలో మనకు వస్తాయి. కొన్ని మోడల్స్ చూడగానే కొద్దిగా దాని మీద వర్కౌట్ చేయాలి. అటువంటి వాటిని ఒకసారి రివిజన్ చేయండి. ఏవైతే వర్కౌట్ చేయాల్సి వస్తుందో వాటిని ఒకసారి రివిజన్ చేయండి. అలాగే మనకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్లో మనకు కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. క్యూబ్స్, డైస్ కావచ్చు, బ్లడ్ రిలేషన్స్ కావచ్చు, సీటింగ్ అరేంజ్మెంట్ కావచ్చు, క్లాక్స్ కావచ్చు, క్యాలెండర్స్ కావచ్చు, నంబర్ సిస్టమ్స్ కావచ్చు, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ సిస్టమ్స్. ఇట్లా మనం ఒక్కసారి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూసినట్టయితే ఏ ఏరియా నుంచి ఎక్కువ క్వశ్చన్లు అడిగిండో మనకు ఐడియా వస్తుంది. ఆ ఏరియాస్ను ఫోకస్ చేస్తూ ఆ ఏరియాస్ సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ చూసే ప్రయత్నం చేయండి. సేమ్ అదే మోడల్లో కూడా రేపు పొద్దున గ్రూప్ 4 ఎగ్జామ్లో అడిగే అవకాశం చాలా మేరకు ఉంటుంది. ఓకేనా? ఇకపోతే పేపర్ 1, పేపర్ 2 రెండు ప్రాక్టీస్ టెస్ట్లు అండి. అది కూడా ఓఎంఆర్ షీట్ మీద రాసే ప్రయత్నం చేయండి. ఆన్లైన్లో కాకుండా ఓఎంఆర్ షీట్ మీద రాసినట్టయితే పేపర్ 1కు ఒక 2, పేపర్ 2కు ఒక 2 ప్రాక్టీస్ చేయండి. ఇవి మినిమం. మీకు వీలైతే ఇంకా ఎక్కువ కూడా మీరు రాసుకోవచ్చు. ఎందుకంటే ఎగ్జామినేషన్ అనేది ఆఫ్లైన్ మోడ్లో జరుగుతుంది. కాబట్టి విత్ ఓఎంఆర్ షీటు మనకు ఆ క్వశ్చన్ను అటెంప్ట్ చేసే స్ట్రాటజీ, అలాగే ఓఎంఆర్ షీట్ను ప్రాక్టీస్ చేసే స్ట్రాటజీ కూడా రెండు కూడా మనకు అవగాహనకు వచ్చేసి ఎగ్జామ్లో ఎటువంటి టెన్షన్ లేకుండా రాయొచ్చు ఎగ్జామ్ను. ఇకపోతే ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓఎంఆర్ షీట్పై ప్రాక్టీస్ చేయండి. ఇదెందుకు పెట్టినా అంటే రేపు పొద్దున ఎగ్జామ్లో మీరు ఎంత మంచిగా చదువుకొని పోయినా కూడా నాకు ర్యాంక్ వస్తుంది, నాకు జాబ్ వస్తుందని చదువుకొని పోయినా కూడా రేపు పొద్దున ఓఎంఆర్ షీట్లో మీరు హాల్ టికెట్ నెంబర్ రాంగ్ బబుల్ చేసినా, లేదా క్వశ్చన్ బుక్లెట్ నెంబర్ రాంగ్ బబుల్ చేసినా, సైన్ చేసే దగ్గర ఇన్విలేటర్ సైన్ చేసే దగ్గర మనం సైన్ చేసినా, మనం సైన్ చేసే దగ్గర ఇన్విలేటర్ సైన్ పెట్టినా, ఇటువంటి ఏ పొరపాటు ఉన్నా కూడా క్వశ్చన్ పేపర్ అనేది కొద్దిగా ఇన్వాలిడ్ అయ్యే అవకాశం ఉంటుంది. మొదటికే మోసం వస్తుంది. కాబట్టి హాల్ టికెట్ డౌన్లోడ్ అయిన తర్వాత ఈ యొక్క హాల్ టికెట్ నంబర్ను బబుల్ చేసే విధానం ప్రాక్టీస్ చేయండి. అలాగే నేను ఇక్కడ ప్రాక్టీస్ టెస్టులు ప్రాక్టీస్ చేయమన్నా కదా, అప్పుడు ఏం చేస్తారంటే క్వశ్చన్కు ఆన్సర్ రాగానే వెంటనే బబుల్ చేసండి. ఒక 10-15 జమ చేసుకున్నాక నేను బబుల్ చేస్తా అంటే ఒకదానికొకటి అయిపోయిందనుకో, లాస్ట్కి వచ్చే వరకు మనం ఏదానికి ఆన్సర్ పెట్టినాం ఏదో తెలియదు. సో అట్లా 15 క్వశ్చన్లకు కూడా రాంగ్ ఆన్సర్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఓకేనా? ఇది పేపర్ 2కి సంబంధించి, అలాగే ఓఎంఆర్ షీట్ ప్రాక్టీస్కు సంబంధించి.
నెక్స్ట్ వచ్చేసి ఇక ఇదంతా కూడా ఈ వీడియో అప్లోడ్ చేసినప్పటి నుంచి పరీక్షకు ముందు రోజు వరకు పాటించాల్సిన విషయాలు. ఓకేనా. నెక్స్ట్ పరీక్ష ముందు రోజు ఏం చేయాలి? పరీక్ష ముందు రోజు చాలా టెన్షన్ ఉంటుంది మనకు. రేపు ఎట్లా ఎగ్జామ్ రాస్తున్నావు అని చెప్పేసి కొంతమంది టెన్షన్ పడుతుంటారు. లేదా ఫ్రెండ్స్తో నువ్వెంత చదివినావు, నేనెంత చదివినా, నీకే వస్తుంది జాబు, నాకే వస్తుంది జాబు, నీకే మస్తు ఎక్కువ మార్కులు వస్తాయి, నాకే మస్తు ఎక్కువ మార్కులు, ఇటువంటి కొన్ని అనవసర డిస్కషన్స్ పెడతాడు. అవి పెట్టకండి. వీలైనంత మేరకు కామ్గా ఉండండి, వీలైనంత మేరకు కాన్ఫిడెంట్గా ఉండండి. నేను ఎంతవరకు అయితే చదివినో ఆందు నుంచి వస్తే ఒక్క బిట్టు కూడా నేను ఓని అనే కాన్ఫిడెన్స్ను మెయింటైన్ చేయండి. మీ కుటుంబ సభ్యులతో కానీ ఇంకెవరైనా మీకు నచ్చిన వారితో కానీ సరదాగా గడిపే ప్రయత్నం చేయండి. ఓకేనా. మీకు నచ్చిన మ్యూజిక్ వినడం ప్రయత్నం చేయండి. మొత్తం మీద ఆ డే అంతా చాలా రిలాక్స్డ్గా ఉండే ప్రయత్నం చేయండి. లేదు మాకు అట్లా ఇబ్బంది అయితే ఇస్తారని అనుకుంటే ఏం చెప్తున్నా, మ్యాక్సిమం బుక్స్ ఓపెన్ చేసే ప్రయత్నం చేయకండి అని మాత్రం చెప్తున్నాను. లేదు సార్ మాకు అట్లా ఇబ్బంది అవుతుంది అనిపిస్తే పేపర్ 2కి సంబంధించిన అన్ని టాపిక్స్ సంబంధించిన ఫార్ములాస్ ఏవైతే ఉంటాయి, అంటే ఏరియాస్ సంబంధించి కానీ వాల్యూమ్ సంబంధించిన కానీ కొన్ని ప్రాక్టీస్ మనకు ఫార్ములాస్ ఉంటాయి, అవి ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. లేదా పేపర్ 1లో మీకు ఏమన్నా టిప్కలు అనిపిస్తాయి, అయ్యో నాకు ఇన్నిసార్లు చదివినా నాకు గుర్తుకు రాలేదు ఇక్కడ అని అనిపిస్తే ఆ ఒక్కసారి మాత్రమే చూసుకునే ప్రయత్నం చేయండి. మళ్ళీ చదువుతున్నప్పుడు ఇంకా కాన్సిక్వెన్స్గా వేరే డౌట్లు వస్తే అది కూడా ఆపేయండి. ఓకేనా. ఇది పాటించండి. ఇకపోతే పరీక్ష తెల్లారు ఉంటుంది కాబట్టి పరీక్షకు సంబంధించిన ముందు రోజు అన్ని బిలాంగింగ్స్ అంటే ఐడి కార్డు కావచ్చు, మీ యొక్క హాల్ టికెట్ కావచ్చు, ఓకేనా, ఏమేమైతే పరీక్ష సెంటర్కి తీసుకుపోవాలనుకుంటారో అవన్నీ కూడా సమకూర్చుకొని ఒకే ప్లేస్లో ముందే, అంటే పరీక్ష రోజే మనం రెడీ అయినాక అన్నీ అక్కడోటి అక్కడ ఉంటే ఒక చోట పెట్టకుండా పరీక్షకు ముందు రోజే పడుకునే ముందు అన్ని ఒక చోట పెట్టుకున్నాం అనుకో, పొద్దున లేవగానే మనం ఫ్రెష్ అప్ కాగానే అన్ని ఒకటే చోట ఉంటే తీసుకొని డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. కాబట్టి పరీక్ష ముందు రోజే హాల్ టికెట్ కావచ్చు, ఐడి కార్డు కావచ్చు, ఇంకేమైనా బిలంగాంగ్స్ ఉంటే అన్నీ కూడా ఒక చోట పెట్టే ప్రయత్నం చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక పరీక్ష రోజు కొంతమందికి సెంటర్ వాళ్ళ లోకల్లోనే ఉంటుంది, కొంతమంది సెంటర్ 10 కిలోమీటర్స్ ఉంటుంది, కొంతమందికి 30, కొంతమంది 40, మ్యాక్సిమం 50 కిలోమీటర్స్ ఆడుకోవచ్చు. ఎవరికి ఎక్కువ దూరం అంటే వాళ్ళు డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో ఉండి హైదరాబాద్లో సెంటర్ పెట్టుకుంటారో వాళ్ళకి మాత్రం కొద్దిగా లాంగ్ ఉంటుంది. వాళ్ళు వీలైతే ముందు రోజు నైటే వెళ్ళండి, లేదా ఆ రోజు ఎర్లీ అవర్స్లో వెళ్ళే ప్రయత్నం చేయండి. ఓకేనా. ఇది అయిపోయింది. సెంటర్ దూరం ఉంటే కనుక మీరు చేసే జర్నీలో అనవసరం లేని డిస్కషన్స్ అస్సలు పెట్టొద్దు. అంటే చెప్తున్నా, కొంతమంది వేరే జిల్లాలు ఉండే హైదరాబాద్లో సెంటర్ పెట్టుకున్న వాళ్ళు ఈ బస్సులోనో కార్లోనో అంటే ఎట్లయినా పోయేటప్పుడు ఈ క్వశ్చన్ చదివినా, ఆ టాపిక్ చదివినా, ఇది చదివినా ఇళ్ళకెళ్ళి వస్తుండొచ్చు, అల్లకెళ్ళి వస్తుండొచ్చు, ఆ వీడియోలో సారు అల్లకెళ్ళి కంపల్సరీ వస్తుందని చెప్పిండు, మరి నువ్వు చదువు చూసుకున్నావా? ఇటువంటి అనవసరం వాదనలు, అనవసరం డిస్కషన్స్ అస్సలు పెట్టకండి. నేను ఒకటే చెప్తున్నా, మీరు ఎంతవరకైతే చదివారో అల్లకెళ్ళి వస్తే నేను 100% ఆన్సర్ చేయగలుగుతా అన్న కాన్ఫిడెన్స్ ఉండాలి, కాముగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. అనవసరమైన వాదన పెట్టదు. ఏమన్నా వాదన పెడతా అంటే మీ మైండ్కి రిలాక్స్ అయ్యేటువంటి ముచ్చట్లు ఏమైనా పెట్టాలి తప్ప ఈ ఎగ్జామినేషన్ సంబంధించిన టాపిక్ సంబంధించిన ముచ్చట్లు అస్సలు పెట్టకండి. ఇక నెక్స్ట్ హాల్లో కూర్చున్న తర్వాత కాన్ఫిడెంట్గా ఫీల్ అవ్వాలి. ఇది ఎందుకు ఇక్కడ ఇంక్లూడ్ చేసినామంటే ఇప్పుడు దాదాపు 9 లక్షల మంది రాస్తారు. సో సెంటర్లు పెద్ద మొత్తంలో మనము పబ్లిక్ సర్వీస్ కమిషన్కి అవసరం పడుతుంది. కొన్ని సెంటర్లలో కొన్ని సదుపాయాలు మీకు నచ్చిన రీతిలో ఉండకపోవచ్చు. అర్థమవుతుందో? సో అప్పుడు అవి నేను మస్తు చదువుకొని వచ్చిన, నా టేబుల్ ఇట్లున్నది, నా కుర్చీ ఇట్లున్నది, ఇలా ఫ్యాన్ తిరుగుతలేదు, అటువంటి నెగిటివ్ థాట్స్ను మీ మైండ్లోకి రానివ్వకండి. ఏదున్నా సరే ఇక్కడున్నదే నాకు పాజిటివిటీ, ఇక్కడున్న దగ్గర నుంచే నేను భవిష్యత్తులో ఏమవుతున్నా గ్రూప్ 4 ఆఫీసర్ కాబోతున్నా, ఈ సీటు నుంచే, ఈ బెంచ్ నుంచే, ఈ కుర్చీ నుంచే నేను నెక్స్ట్ పోయేది నా జాబ్ చేసే నేను ఎక్కడైతే పోస్ట్ అవుతానో ఆ కుర్చీలోకి వెళ్తున్నా అనే కాన్ఫిడెంట్ను, పాజిటివిటీని మీలో నింపుకోండి తప్ప వేరే నెగిటివ్ అట్మాస్ఫియర్ గురించి ఎట్టి పరిస్థితి లోపల ఆలోచించకండి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఓఎంఆర్ షీట్ ఇవ్వగానే మీ యొక్క డీటెయిల్స్ను జాగ్రత్తగా నింపే ప్రయత్నం చేయండి. హాల్ టికెట్ నెంబర్ కావచ్చు, క్వశ్చన్ బుక్లెట్ నెంబర్ కావచ్చు, ఇంకైనా నింపాల్సినవి ఉంటే అవన్నీ కూడా జాగ్రత్తగా నింపే ప్రయత్నం చేయండి. ఎందుకంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ మనకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది, ఎట్టి పరిస్థితుల్లో ఓఎంఆర్ షీట్ను రీప్లేస్ చేయరు, మీకు ఇచ్చిందే ఫైనల్. నెక్స్ట్ ఎగ్జామ్ హాల్లో మరియు పేపర్ 1 ముగిసాక పరీక్షకు సంబంధించి కానీ ఇతరత్ర అనవసర విషయాలు కానీ డిస్కస్ చేయకండి. ఎందుకంటే మనకు గ్రూప్ 4లో 2 పేపర్లు ఉంటాయి, పేపర్ 1 పొద్దున, పేపర్ 2 మధ్యాహ్నం. సో పేపర్ 1 అయిపోగానే మధ్యాహ్నం బయటకు వచ్చేసి
నువ్వు ఈ క్వశ్చన్కి ఆన్సర్ పెట్టినావా, నేను ఈ క్వశ్చన్కి ఆన్సర్ పెట్టినా, ఈ క్వశ్చన్కి ఇది నేను ఈ ఆన్సర్ పెట్టినా, ఇంత టఫ్ ఇచ్చిండు, ఇంత లెంత్ ఇచ్చిండు అనేటువంటి ముచ్చట్లు పెట్టకండి. ఎందుకంటే నీకు ఎగ్జామ్ ఇంకా అయిపోయలేదు. నువ్వు యూ హ్యావ్ టు రైట్ ద పేపర్ 2. అంటే అప్పటి వరకు కూడా నీ యొక్క మైండ్ సెట్ను నువ్వు ప్రశాంతంగా కూల్గా టెన్షన్ లేకుండా ఉంచుకోవాలి. ఓకేనా? అంటే మీరు ఏం చేయండి, ఈ పేపర్ 1కు మరియు పేపర్ 2కు మధ్య గ్యాప్లో మీరు ఏదైతే లంచ్ తెచ్చుకుంటారో లేదా అయితే ఎక్కడికి వెళ్ళి తింటారో అక్కడ తినడం, ఒక 5-10 నిమిషాలు పడుకోవడం, ఇటువంటి మైండ్ను రిలాక్స్ చేసే పనులు చేయండి. ఓకేనా? ఇదంతా కూడా పరీక్ష రోజు. ఇక పరీక్ష రోజున మొదటిది ఏంది, పేపర్ 1 అటెంప్ట్ చేసే విధానం. ఫస్ట్ పేపర్ ఇవ్వగానే పేపర్ 1 మొత్తం కూడా తిప్పండి. ఎంత వితిన్ 2 to 3 minutes, ఇంకా 3 to 4 minutes రాసినా తిప్పుతూనే ఉండాలి. తిప్పి టక్క అంటే రోబోలాగా స్కాన్ చేయాలి. స్కాన్ చేయడం వల్ల మీకు ఏమర్థమవుతుంది అంటే ఏమైనా పేజీలో క్వశ్చన్స్ ప్రింట్ అయినాయా, క్వశ్చన్స్ ప్రింట్ కాలేదా, ఓకేనా, పేపర్ టఫ్ ఉందా, ఈజీగా ఉందా, అంటే లెంతీ క్వశ్చన్స్ ఉన్నాయా, షార్ట్ క్వశ్చన్స్ ఉన్నాయా, అంటే 1 line క్వశ్చన్స్ ఉన్నాయా, మల్టిపుల్ సెంటెన్స్ క్వశ్చన్స్ ఉన్నాయా, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఎక్కువ ఉన్నాయా, సరైనవి సరికానివి ఎక్కువ ఉన్నాయా అనేది మీకు ఒక అవగాహన వస్తుంది. ఓకేనా? సో అట్లా పేపర్ను తిప్పే ప్రయత్నం చేయండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్స్ కనుక సింపుల్గా 1 lineలో ఉంటే క్వశ్చన్స్ వచ్చినట్టు ఆన్సర్ చేయండి. ఓకేనా? క్వశ్చన్ పేపర్ సింపుల్గా ఉన్నది, మామూలుగా ఉంది. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇది నాకు వస్తుందా, ఆన్సర్ చేసేసాయి అప్పటిదప్పుడే. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తావు, ఇది నాకు రాదు, మార్కప్ చేసేసాయి. లేదు కొద్దిసేపు ఆలోచిస్తూ వస్తుంది, అయినా కూడా మార్కప్ చేసేసాయి. అంటే ఇందులో కొందరు కొన్ని విధాలుగా చెప్తారు. కొందరు 3 rounds ఇవ్వండి అంటారు పేపరు, కొందరు 2 rounds పేపర్ ఇవ్వండి అంటారు. అది బేస్డ్ ఆన్ యువర్ ఐక్యూ, యువర్ మెంటాలిటీ. కాకపోతే నేనేమంటున్నా అంటే క్వశ్చన్ రాగానే ఎప్పటిదప్పుడే బబుల్ చేసేయి. నెక్స్ట్ క్వశ్చన్ రాలేదు, రౌండ్ అప్ చేసేయి. లేదు నెక్స్ట్ క్వశ్చన్ కొద్దిగా 3-4 సెకండ్లో 15 సెకండ్లు ఆలోచన వస్తే అయినా కూడా బబుల్ చేసేయి. ఓకేనా? ఇది ఎప్పుడు క్వశ్చన్స్ అనేవి 1 lineలో లేదా షార్ట్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు. ఓకేనా? తర్వాత రౌండ్లో ఏం చేస్తావు, ఏవైతే మార్క్ చేసుకున్నావో ఆ క్వశ్చన్ను అటెంప్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఇక్కడ బేసిక్గా అందరూ చేసే పొరపాటు ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్కు ఎక్కువ టైం తీసుకుంటారు. అటువంటి పొరపాటు అస్సలు చేయొద్దు. ఫస్ట్ క్వశ్చన్ మనకు రాకపోతే ఆ ఫస్ట్ క్వశ్చన్కు మనం చెప్పాలి, నువ్వు కాకపోతే నాకు నెక్స్ట్ 149 క్వశ్చన్లు ఉన్నాయి, నువ్వు నాకు పెద్ద లెక్క కాదని చెప్పేసి ఫస్ట్ క్వశ్చన్ రాకపోగానే నెక్స్ట్ క్వశ్చన్కి స్కిప్ కావాలి తప్ప ఫస్ట్ క్వశ్చన్ నేను చేయలేకపోతున్నా అనే నెగిటివ్ థాట్స్ పెట్టుకోవద్దు. ఓకేనా? నెక్స్ట్ ఇకపోతే చెప్పాను కదా, ఒకవేళ క్వశ్చన్ పేపర్ కనుక సింపుల్గా 1 lineలో ఉంటే క్వశ్చన్ వచ్చినట్టు, రాని వాటిని నెక్స్ట్ రౌండ్లో ఏమన్నా. ఒకవేళ పేపర్ కనుక లెంతీ ఉంటే క్వశ్చన్స్ చదువుతూ ఆన్సర్ వచ్చినా రాకున్నా అప్పుడే బబుల్ చేయండి. ఎందుకంటే క్వశ్చన్ లెంతీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ క్వశ్చన్ను చదవడానికి టైం పడుతుంది, ఆ క్వశ్చన్కు సంబంధించిన ఆన్సర్ను మనము ఆలోచించడానికి టైం పడుతుంది. సో 2 రకాల టైం అనేది కన్జ్యూమ్ అవుతుంది. కాబట్టి మళ్ళీ నెక్స్ట్ రౌండ్ చేయడానికి టైం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ నాకు నెక్స్ట్ రౌండ్ చేయడానికి టైం ఉంటుంది అంటే నెక్స్ట్ రౌండ్లో చేయండి రాని క్వశ్చన్లు. లేదు నాకు నెక్స్ట్ రౌండ్లో వచ్చేసరికి ఈ 150 క్వశ్చన్ చదివే వరకే నాకు ఉన్న టైం అయిపోతుంది, ఎందుకంటే పేపర్ లెంతీగా ఉందా అని కనుక మీరు అనుకున్నట్టయితే ఫస్ట్ రౌండ్లోనే ఒక క్వశ్చన్ చదివిన పెద్దగా ఉంది, దానికి వచ్చింది ఆన్సర్ పెట్టేసాయి. నెక్స్ట్ క్వశ్చన్ కూడా పెద్దగానే ఉంది, ఓకేనా, అది పెద్ద ఉంది కాబట్టి చదవాలన్న టైం పడుతుంది, మళ్ళీ దానికి ఆలోచన టైం పడుతుంది. ఒకవేళ వచ్చింది పెట్టేసాయి, రాలేదు ఏదో ఒకటి మల్టిపుల్ ఆప్షన్స్లో ఏదో 2 ఆప్షన్స్ డిలీట్ చేసాయి, మిగిలిన 2 ఏదో ఒకటి పెట్టేసాయి. మళ్ళీ ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్స్ ఇస్తే వీడియో అనేది లెంతీ అవుతుంది, అది వేరే వెళ్ళిపోతుంది. ఓకేనా? సో ఇది అన్ని ఛానల్లో కూడా మీకు చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఈ పేపర్లు ఎందుకు ఉన్నట్టు చెప్పి ఏమని చెప్తున్నా, ఆన్సర్ని ఎప్పటికప్పుడే బబుల్ చేసే ప్రయత్నం చేయండి. రౌండ్స్ అనేటివి ఎక్కువ పెట్టుకోవద్దు. ఇదేంటండి పేపర్ 1 అటెంప్ట్ చేసే విధానం. ఇక్కడ ఒక ముఖ్య పాయింట్, క్వశ్చన్స్ని పూర్తిగా అలర్ట్ డెస్తో చదవండి. అంటే ఇక్కడ మెన్షన్ చేసిన మీకోసం ప్రత్యేకంగా సరైనవి కావు అనే దాన్ని జాగ్రత్తగా గమనించండి. అలాగే నంబర్స్ డేట్స్ ఇచ్చినప్పుడు జాగ్రత్తగా చదవండి. జాగ్రత్తగా చదివిన తర్వాతనే ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. సరైనవి ఇచ్చిన తర్వాత సరైనవి కావి గుర్తించిన, లేదా సరైనవి కావి అని ఇచ్చినప్పుడు సరైనవి గుర్తించిన, ఎగ్జామ్ హాల్ తర్వాత వచ్చి అబ్బా తప్పు చేసుకున్నా అనుకుంటే అప్పుడేం లాభం ఉండదు. ఓకేనా? ఇకపోతే నెక్స్ట్ పేపర్ 2ను అటెంప్ట్ చేసే విధానము. పేపర్ 2లా మనకు చూడంగానే ఆన్సర్ పెట్టారు, అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లా, వితిన్ 30 సెకండ్స్లా, వితిన్ 15 సెకండ్స్లా కొన్ని క్వశ్చన్స్ వస్తాయి మనకు. ఓకేనా? ఇది కూడా మళ్ళీ సేమ్ పేపర్ 2 కూడా ఇవ్వగానే ఒకసారి తిప్పండి, మనకు మొత్తం క్వశ్చన్స్ ఎట్లున్నాయి అనేది అర్థమవుతుంది. ఆల్రెడీ అది పేపర్ 1లో చెప్పినా కాబట్టి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తలేను. సో అతి తక్కువ సమయంలో ఆన్సర్ వచ్చేటివి ముందు చేసే ప్రయత్నం చేయండి. మీరు ఆల్రెడీ అర్థమెటిక్ అండ్ రీజనింగ్లో చాలా టాపిక్ చేస్తారు కాబట్టి మీకు ఓన్గా ఐడియా ఉంటుంది. ఏ టాపిక్ను తొందర చేస్తే తొందరగా ఆన్సర్ వస్తుంది, ఏ క్వశ్చన్ను తొందర చేస్తే ఆన్సర్ తొందర వస్తుంది. సో అటువంటి వాటిని చేయండి. అలాగే లెందీ క్వశ్చన్స్ బట్ యూ కెన్ సాల్వ్, అంటే
క్వశ్చన్ వస్తుంది, కాకపోతే అది టైం తీసుకుంటుంది అనే దాన్ని సెకండ్ రౌండ్లో వేసుకుంటే మంచిది. ఎందుకంటే ఈ యొక్క లెందీ క్వశ్చన్ చేసే టైంలో తక్కువ టైంలో చేసే క్వశ్చన్లను రెండింటికి ఆన్సర్ చేయొచ్చు. కాబట్టి వీటిని ఏం చేయండి అంటే లెందీ క్వశ్చన్స్ని సెకండ్ రౌండ్లో చేసే ప్రయత్నం చేయండి. ఓకేనా? ఇక క్రిటికల్ అండ్ నో ఐడియా క్వశ్చన్స్ అంటే క్వశ్చన్ చేయొచ్చు, కాకపోతే దాని ట్విస్టులు ఉంటాయి, ఏదేదో చేయాలి, ఏదేదో డ్రా చేయాలి, అంటే ఏదేదో లెక్కలు చేసుకుంటూ పోవాలి, చివరికి వస్తుంది లేకపోతే లేదు, అటువంటి క్రిటికల్. అలాగే నో ఐడియా అంటే అసలు నా క్వశ్చన్కి అప్పటికప్పుడే పబ్లిక్ చేయండి. ఇక దీనికి సెకండ్ రౌండ్ అవసరం లేదు, దీనికి ఎట్టి పరిస్థితుల్లో సెకండ్ రౌండ్ అవసరం లేదు. ఏం చెప్తున్నా, అతి తక్కువ సమయంలో వచ్చే వాటిని చేసేయండి, లెంతీగా ఉన్న వాటిని సెకండ్ రౌండ్లో చేసేయండి. ఇక ఫస్ట్ రౌండ్లోనే క్రిటికల్గా ఉన్న అబ్బాయి నాకు తెలియదు అనుకున్నా కూడా అప్పటికప్పుడే ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. ఇట్లయితే మీకు టైం సేవ్ అవుతుంది, టైం కూడా మంచిగా మేనేజ్మెంట్ అవుతుంది. ఇది ఓవరాల్గా. ఆల్రెడీ మళ్ళీ ఈ పేపర్ 1కు మరియు పేపర్ 2కి మధ్యలో ఏదైతే గ్యాప్ వస్తుందో ఆ 2 గంటలు కూడా చాలా కీలకం. అప్పుడు కూడా ప్రశాంతంగా కూల్గా ఉండండి. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే, మంచిగా మాట్లాడే వాళ్ళు ఉంటేనే మాట్లాడండి. అంటే అనవసరమైన డిస్కషన్, అనవసరమైన వాదనలు, టీఎస్పీఎస్సీ వాళ్ళకి ఇంత ఇట్లు ఇస్తారా అట్లు ఇస్తారా, అనవసరంగా నెగిటివ్ థాట్స్ను కూడా మీ మైండ్లోకి చొప్పించుకునే ప్రయత్నం చేసుకోకండి. ఇంకా చివరిగా ముఖ్య విషయం ఏంటంటే పేపర్ 1 అయినా సరే, పేపర్ 2 అయినా సరే, టఫ్ వచ్చినా ఈజీగా వచ్చినా కూడా, టఫ్ వస్తే మ్యాక్సిమం ఆఫ్ ద పీపుల్కి అది టఫే, ఈజీ వస్తే అందరికీ ఈజీనే. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మీరు చేయాల్సిన కర్తవ్యం ఏముంటుందండి, మీరు చదివిన దాంట్లో, మీరు చదువుకున్న ఏరియా నుంచి అర్థమెటిక్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, పేపర్ 1 కావచ్చు, ఏ సబ్జెక్ట్ వచ్చిన క్వశ్చన్ను సిల్లీ మిస్టేక్ చేయకుండా కరెక్ట్ ఆన్సర్ చేసే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే పేపర్ 1 కనుక టఫ్ వచ్చిందనుకో, బయటకు వచ్చేసరికి పేపర్ 1 టఫ్ వచ్చింది, నేను బాగా చదివినా, ఏం ఆన్సర్ చేయకపోయినా అనే మైండ్ సెట్ను కనుక నువ్వు అట్లనే కనుక కంటిన్యూ చేస్తే ఆ ఎఫెక్ట్ ఎక్కడ పడుతుంది, మళ్ళీ పేపర్ 2 మీద పడుతుంది. అందుకని చెప్పేసి పేపర్ ఎలా వచ్చినా కూడా నేను చదివినంత వరకు, నేను చదువుకున్నంత వరకు, నేను ఏదైతే రిఫర్ చేసినో అంతవరకు వచ్చినటువంటి క్వశ్చన్లను కరెక్ట్గా ఆన్సర్ చేశానా లేదా అనేది మాత్రమే చూసుకోండి. ఓకేనా? సో ఆల్ ద బెస్ట్ టు ఆల్ గ్రూప్ 4 aspirants. ఇట్లు మీ డ్రీమ్ వారియర్స్ అకాడమీ.